కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ కులగణన నివేదికను సామాజిక, ఆర్థిక, విద్యా సర్వేను క్యాబినెట్కు సమర్పించింది. ఈ నివేదికపై ఏప్రిల్ 17న క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మరో రాష్ట్రం కర్ణాటక కులగణన నివేదికను విడుదల చేసింది. అయితే దీనిపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్తో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన కులాలైన ఒక్కలిగా లింగాయత్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నివేదికను ఒకరి లాభం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చేశారని బీజేపీ మండిపడింది. కులగణ సర్వే చేసిన వారు అసలు ఇళ్లకు వెళ్లలేదని, తూతూ మంత్రంగా ఏదో మమ అనిపించారని బీజేపీ విమర్శించింది. నివేదిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలతో తయారైందని ఆక్షేపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం తయారు చేయబడిన నివేదికను ఎవరు అంగీకరిస్తారని దుయ్యబట్టింది. కులగణాంక సర్వే చేయాలని, అయితే అందుకు ఓ పద్ధతి ఉంటుందని బీజేపీ పేర్కొంది. తాజాగా ప్రభుత్వం రూపొందించిన నివేదిక కులాల్లో చిచ్చు పెడుతుందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ ఇలా చేయాలన్న ఉద్దేశంతోనే కులగణన నివేదిక రూపొందించిందని కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక ఆరోపించారు. కమిషన్ చైర్మన్గా జయప్రకాష్ హెగ్డే బాధ్యతలు చేపట్టిన తర్వాత సమర్పించిన తుది నివేదిక 2 భాగాలుగా ఉంది. మొదటి భాగంలో 2015లో జరిగిన కులగణాంక సర్వేకు సంబంధించిన పూర్తి నివేదిక, కులాల వారీగా జనాభా వివరాలు, నియోజకవర్గాల వారీగా కులాల సమాచారం, అలాగే 2015 గణాంకాలపై విశ్లేషణాత్మక నివేదికలు ఉన్నాయి. రెండో భాగంలో కులాల సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై సమాచారం ఉంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ నివేదికలోని విషయాలను, సూచనలను 17న క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కొంతమంది మంత్రులు నివేదికను పూర్తిగా చదవడానికి కొంత సమయం కావాలన్నారని సీఎం అన్నారు. సర్వే పూర్తయి దాదాపు 10 ఏళ్లవుతున్నా దానిపై వక్కలిగా, లింగాయతు వర్గీయుల అభ్యంతరాలతో నివేదిక ఆలస్యమవుతూ వచ్చింది. ముఖ్యంగా లింగాయత్లు, వక్కలిగలు తమ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ తానింకా నివేదిక చూడలేదని, ఎందుకు అంత తొందర అని ప్రశ్నించారు. నివేదిక క్యాబినెట్కు సమర్పించిన తర్వాతే చర్చ జరుగుతుందని మీడియాతో చర్చించాల్సిన అంశం కాదన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ నివేదిక విడుదల చేసి అన్ని వర్గాలకు మేలు చేయాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఆగా మేఘాల మీద నివేదికను బయటకు తీసుకొచ్చింది.